ఫ్రెండ్స్ అందరికి, మీరు చూస్తున్నది వంశీ భూమిక వ్లాగ్స్. ఫస్ట్ వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే చాలా 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 థ్యాంక్స్. 3 days నుంచి అయితే కొంతమంది అయితే కామెంట్ పెడుతున్నారు ఏంటంటే చనిపోయింది ఎవరు అని. అసలు చనిపోయింది ఎవరు అని అయితే చాలా మంది కామెంట్ పెడుతున్నారు. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పినా కానీ కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి. దాని మీదకి ఒక పెద్ద వీడియో తీద్దామని ఒక లాంగ్ వీడియో అయితే తీస్తున్నాం. ఇందులో మీరు పెట్టిన ప్రతి ఒక్క కామెంట్ అయితే రిప్లై అయితే ఇద్దాం అనుకుంటున్నాం. అసలు తాత అంటే ఎవరు చెప్పండి. మా అమ్మ వాళ్ళ నాన్న అనమాట. తాత వయసు ఆల్రెడీ అయిపోయినట్టే, ఎందుకంటే 78 సంవత్సరాల దాకా ఉంటాడు. ఇంకా మంచిగానే చనిపోయాడు. ఏదైనా అనారోగ్యంతో చనిపోయారు అని కూడా అడుగుతున్నారు. తాతకైతే అనారోగ్యం అయితే ఏం లేదు, కాకపోతే షుగర్ బీపీ ఉంది. మా తాతకున్న షుగరే మా పిన్నికి కానీ మా అమ్మకి కానీ అందరికీ, మా వాళ్ళందరికీ షుగరే అనమాట. షుగర్ బీపీ. ఇంకా మా తాతకి ఫుల్ షుగర్ ఉంటుండే, బీపీ ఉంటుండే. అట్లా ఉన్నా కానీ మా తాత మంచి ఫుడ్ తీసుకునేది. అట్లా తిన్నాడు కాబట్టి మా తాత 78 సంవత్సరాలు బతికిండు. ఇంకా ఆరోగ్యంగా ఉండే చనిపోయింది. సడన్గా అయితే నిద్రలే చనిపోయింది అనమాట. ఇంకా చాలా మంది ఏమని కామెంట్ పెడుతున్నారంటే మీ తాత వాళ్ళది ఏ ఊరు ఎక్కడ అని కూడా కామెంట్ అయితే పెడుతున్నారు. మా తాత వాళ్ళదైతే అనాజీపురం, అంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఊరి నుంచి మోత్కూరు నుంచి ఒక 7-8 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అనాజీపురమే. ఇంకా దగ్గర ఉన్నాం, అందుకే ఈరోజు కూడా పోయి వచ్చిన. ఇంకా 3 రోజుల నుంచి నేను అక్కడనే ఉంటున్నా. కానీ ఇంకా అయిపోయింది కదా, తాతనే లేడు, ఏం చేయమని చెప్పేసి నేనైతే ఇంతకుముందే ఇంటికి వచ్చిన అనమాట పోయి. మీ అమ్మ వాళ్ళు అంటే మీ తాతకి ఎంతమంది పిల్లలు కూడా నాకైతే చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. తాతకి అయితే మొత్తం 8 మంది పిల్లలు. ఉన్న వాళ్ళ వారికి అయితే అందరు వచ్చారు. అందరైతే కామెంట్ పెట్టారు ఎవరు రాలేదు అని. చాలా మంది అయితే వచ్చారు. అసలు ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది ఇంకొక వీడియోలో కూడా చెప్తామనుకుంటున్నాం. అందరూ అయితే ఎట్లా చనిపోయిండు, ఏమవుతాడు, అసలు మీకు మీ సొంత తాతన, మీ అమ్మ వాళ్ళ సొంత నాన్న అని చాలా మంది కామెంట్ పెట్టారు కాబట్టి ఈ వీడియో అయితే తీస్తున్నాం. ఇంకేం కామెంట్ చాలా మంది వచ్చారు, కానీ వీడియోలలో మేము చూపించలేకపోయినాం. అసలు మా ఇంట్లో ఏమన్నా జరిగిందంటే ఆ కొన్ని వీడియోస్ 100 వీడియోస్ వస్తాయి, ఆల్రెడీ మీకు తెలుసు. కానీ ఈరోజు వీడియోస్ తీయలేకపోయినామంటే అందరికి ఇంట్రెస్ట్ ఉండదు కదా, అందరినీ అంటే ఒక్కరు పడకుండా మా వరకే తీసినాం అనమాట. మా తమ్ముళ్ళ వరకే తీసిన వీడియో అయితే. అక్కడ ఉన్న దగ్గర కూడా నా వరకు, నా పిల్లల వరకే వీడియో తీసుకునే కానీ పక్కన ఎవరినైతే వీడియోలలో అయితే రానియలేదు, వాళ్ళని తీయలేదు అనమాట. అందుకే ఎవరు రానట్టు అనిపిస్తుంది. మా తాత బలగం అంత కాదు, చాలా పెద్ద ఫ్యామిలీ మా తాతది. అసలు మా తాత ఇట్లా కులం పెద్ద మనిషి అంటారు కదా, అట్లా అన్నట్టు. ఇప్పుడు కాదు, గత కొన్ని సంవత్సరాల నుండి మా తాత ఏదన్నా మాట చెప్పిందంటే దానికి ఎవరు ఎదురు చెప్పకపోయేది. అంటే అంత ఏ మాట చెప్పినా మంచిగా నిజాయితీగా న్యాయం చేస్తాడు అనే ఒక బిరుదు అయితే మా తాతకు ఉండేది. అంత పెద్ద మనిషి రోజు లేదంటే మేమైతే అసలు తట్టుకోలేము కూడా అది. కానీ మా తాత ఎవరితో సేవ చేయించుకోకుండా మంచిగా ఉన్నప్పుడే కళ్ళు అయితే మూసింది. కాలు చేతులు ఆడినప్పుడు చనిపోతేనే అదే మంచి ధర్మ సాగు అంటారు కదా, అట్లాంటి సాగు వచ్చింది మా తాతకి. ఎవరికైతే మా తాత అన్యాయం చేయలేదు, అందుకే అలాంటి సాగు వచ్చింది అనమాట. అందరికీ రాదు అలాంటి సాగు. ఇంకా కొంతమంది ఎట్లా యాక్సిడెంట్లు అయ్యి లేకపోతే మంచిగా ఇట్లా దిక్కులేని సాగు అంటారా. కొంతమంది సాగు అనేది అసలు శవం కూడా ఇంటికి రాదు, అట్లా అలాంటి పరిస్థితులు. కానీ మా తాత చూడనోసుకోరు. అయ్యో కొంతమంది రాకముందుకే తీసేస్తారు. మా తాతనైతే సుల్తాన్ బాగా, కరీంనగర్, ఇక్కడ పెద్ద పెద్ద ఊర్ల నుంచి, ఎక్కడెక్కడో దేశాల నుంచి కూడా మా తాతని చూడడానికి వచ్చారు. ఈరోజు ఉదయం అంటే పొద్దున్నే చనిపోతే తాతని, అంటే మొన్న పొద్దున చనిపోతే నిన్న నైట్ వరకు నైట్ దాకా ఉంచినాం అన్నట్టు తీయలేదు. ఎందుకు తీయలేదు అంటే ఎక్కడెక్కడో ఊర్ల నుంచి వస్తారు జనాలు అని చెప్పి అంత జనం వచ్చారు అనమాట. మా తాత ఎవరికి అన్యాయం చేయలేదు, మంచిగా చనిపోయిండు. అందుకే ధర్మసాగ వచ్చిందిరా, అంత గొప్పోడు అంటారు కదా, అంత గొప్పోడు మా తాత.
చూస్తా. ఇంకా ఎవరు కడుపులో పుట్టిన పిల్లలు నా పిల్లలు అని చెప్పేసి మా తాత దాచుకొని చెప్పకపోయేది. నా కడుపులో పుట్టిన వాళ్ళైనా అంతే, నా తోడ పుట్టిన వాళ్ళైనా అంతే, ఎవరైనా అంతే, నేను న్యాయమే మాట్లాడతా అనేది మా తాత. న్యాయం కోసం పోరాడేది. అంత గొప్పడు మా తాత. ఇంకొకటి ఆ రోజులలోనే మా తాత చదువుకున్నాడు. ఇంగ్లీష్, హిందీ, తమిళ్ ప్రతి ఒక్కటి వస్తుంది. మా తాతకు రావు అనేదే లేదు. అలాంటి గొప్ప వ్యక్తి మా తాత. నిజంగా మా లైఫ్లో మిస్ అయిపోయినామని అనుకోవాలి, కానీ తప్పదు కదా. ఎవరికైనా ఒక రోజు అది వస్తుంది, కాకపోతే వెనక ముందు అంతే. ఇక మనం మాత్రం ఎప్పటికి ఉండదు, శాశ్వతం ఈ జన్మ కాదు. కానీ నాకైతే ఇది అర్థం కాదు. ఇదేందో కోపాలు పంతాలు ఇవన్నీ కొంతమంది ప్రాణం ఇసుకుతుంది. నిజంగా నేను కూడా కొన్ని పోగొట్టుకున్నా కాబట్టి నేను చెప్తున్నా. నేను కూడా పంతాన్ని ఇచ్చిపెట్టి మంచిగా ఉండొచ్చు, కానీ నాకు ఒక మనసు ఉంటుంది, మానవత్వంతో ఉంటాను. కానీ ఇంకా కొన్ని కారణాల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల భరించలేక కొన్ని తట్టుకోలేక కొన్ని ఇంకా చేజారిపోయినాయి అనమాట. నేను అందరినీ ప్రేమతోటే చూస్తా, కానీ నన్ను చూడకపోతే నేను ఏం చేయలేను కదా. నాకు ప్రేమనే కావాలి, అట్లే చూడాలి కాదు, కానీ ఒక మనిషి లెక్కనన్నా చూడాలి. మనము మనిషిని ప్రేమగా చూడకుండా పర్వాలేదు, కానీ మనిషిని మనిషి లెక్కైనా చూడాలి కదా. నేను అది కోల్పోయాను అనమాట. అందుకే నేను పంతాలకు బట్టి ఉండాల్సి వస్తుంది. ఈ విషయం అయితే మీరు కామెంట్ పెట్టింది కదా, దాని గురించి మీరు కామెంట్ పెట్టిందే మేమైతే డైరెక్ట్ చెప్పలేక ఇండైరెక్ట్ అయితే అక్క మనసున్నవన్నీ చెప్పేసింది. ఇంకా ఏమైనా మిస్ అయ్యి ఉంటే, ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలి తాత గురించి కానీ ఇంకెవరి గురించి అయినా మీకు తెలుసుకోవాలనుకుంటే కింద అయితే కామెంట్ చేయండి. ఓకేనా మరి? అవునన్నా. ఇంకా ఎలాంటి కామెంట్స్ పెట్టినా మా వీలైనంత వరకు చెప్పాలనుకున్నవైతే అన్ని వీడియో తీసి అయితే చెప్తాం. ఇది షార్ట్ వీడియోలో తీయనికి రాదు కాబట్టి, ఇంత మ్యాటర్ మనం చెప్పలేం కాబట్టి ఒక ఫుల్ వీడియో అయితే మీకు కూడా క్లారిటీ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాం. 3 days నుంచి తాత చనిపోయిన కారణం అయితే వీడియోస్ పెడతానే ఉన్నారు. అందుకనే ఈరోజు ఫుల్ వీడియో తీస్తే మీకు కూడా క్లారిటీ ఉంటుంది. మీరంతా మా ఫ్యామిలీ కాబట్టి మా ఫ్యామిలీలో ఏమైనా జరుగుతాయో, ఎట్లా జరిగింది ఏంది వీళ్ళకి తెలుసుకోవాలి అని ఈ రోజులల్లా మా బంధువులు మా చుట్టాలే దూరం ఉంటారు. కానీ మీ యూట్యూబ్ ఫ్యామిలీ అనేది మాకైతే మంచి దేవుడిచ్చిన గిఫ్ట్ అనే అనుకుంటాం. ఎందుకంటే మా ఇంట్లో సంతోషంగా ఉన్న, బాధగా ఉన్న, ఎట్లున్న ప్రతి ఒక్క